లాస్ట్ మినిట్లో సడన్గా తాండ్ర వినోద్రావు గారి పేరు బయటకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఒక గొప్పతనం ఏంటంటే నాది పేరు ప్రకటించడం మీరందరూ చూసింది. నాకు చాలా ఆనందం కలిగించింది. ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడ్డ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, లాస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి తప్ప ఎప్పుడూ బీజేపీ ఇక్కడ గెలవలేదు. ప్రజలు ఒకటి విశ్వసిస్తారు, వారికి అభివృద్ధి చేయగలరు అని అనుకుంటే మాత్రం వారి వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మరి మా ఖమ్మం ఏం పాపం చేసింది? ఎందుకు వినోద్రావు మాకు ఒక ఎంపీ క్యాండిడేట్ లేకుంటే ఎంపీ అవుతాడు అనే భావన ఎలా వచ్చిందంటారు వాళ్ళు? ఇది నరేంద్ర మోడీ గారి మీద వారికి ఉన్న విశ్వాసం, నరేంద్ర మోడీ గారు చేస్తున్న పాలన. ఒక సామాన్య కార్యకర్తనే మైక్ తీసుకొని చెప్తా ఉంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలో కోయలిషన్ గవర్నమెంట్ వస్తుంది, సంకీర్ణంలో నామా నాగేశ్వరరావు గారు అక్కడ కేంద్ర మంత్రి అవుతారు. ఈ మధ్య అపోజిషన్ లీడర్స్ కి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ తప్పినట్టుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్కడిది, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్, కేసీఆర్ ఈ మాట అన్నాడు అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేది అర్థమవుతుంది అనే మాట. ఈ మాయ మాటలన్నీ అపోజిషన్ చెప్పేయన్నీ కట్టుకదలే అని. అయితే సగం లీడర్స్ జైల్లో ఉన్నారు, లేకపోతే బెయిల్ మీద ఉన్నారు. వెరీ రీసెంట్గా అమిత్ షా చేసినటువంటి కామెంట్లని రిజర్వేషన్లకి సంబంధించి రేవంత్ రెడ్డి అదే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అటాక్ చేస్తోంది బీజేపీ మీద. దీంట్లో మీరు కామన్ గమనిస్తే ఒక మార్పుడు వీడియోని పెట్టినట్టు మనకు తెలుస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి, అందులోనూ ఎన్నికల సమయంలో జరిగే రాజకీయాలు మరీ విచిత్రంగా ఉంటాయి. పల్స్ అందదు, పబ్లిక్ మూడ్ ఎవరి వైపు ఉందో అర్థం కాదు. అయితే ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నటువంటి ఒక క్యాండిడేట్ మాత్రం నేను రాజకీయాల్లోకి మనీ కోసం రాలేదు, మార్పు కోసమే వచ్చానంటున్నారు. మరి అక్కడున్నటువంటి ప్రాంత ప్రజలు ఎటువైపు ఉంటారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రస్తుతం మనం ఉన్నాము ఖమ్మంలో. కమలం వికసిస్తుందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్రావు గారు. నమస్కారం అండి వినోద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీకు టికెట్ తీసుకున్నారు. బోల్డ్ అంత కాంపిటీషన్ కనిపించింది, వేరే పేర్లన్నీ వినిపించాయి. లాస్ట్ మినిట్లో సడన్గా మీది అండ్ వరంగల్ ఎంపీ క్యాండిడేట్ పేరు వచ్చింది. సో అంతకు ముందు జరిగినటువంటి ఏమేమి కసరత్తులు జరిగాయి, ఏ స్ట్రాటజీస్ ఉన్నాయి, సడన్గా తాండ్ర వినోద్రావు గారి పేరు బయటకు వచ్చింది? ఈ భారతీయ జనతా పార్టీ ఒక గొప్పతనం ఏంటంటే చాయ్ వాళ్ళ కాడి నుంచి ప్రధానమంత్రి అవుతారు, ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అవుతారు, ఒక బలహీన వర్గం నుంచి రాష్ట్రపతి అవుతారు. నా పని నేను చేసుకుంటూ గత 10 సంవత్సరాలలో సామాజిక సేవ చేసుకుంటూ నేను విస్తృతంగా తిరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి మీద నాకు ఇన్స్పైర్ అయ్యి వారు చేస్తున్న సేవ చూసి నేను కూడా డైరెక్ట్ ప్రజా జీవితంలోకి వస్తే నేను ఇంకా నా బ్యాక్గ్రౌండ్ కానీ నాకున్న ఎక్స్పోజర్ కానీ, నేను ఈ బిడ్డ గడ్డరు కాబట్టి ఖమ్మం, నేను నా జిల్లా ఇది, మా ఊరు తిమ్మంపేట అని ముల్కల్పల్లి మండలం, మా ఇల్లు, మా వ్యవసాయం, నేను కూడా రైతు బిడ్డని. సో ఇక్కడ నేను సేవ చేయవచ్చు అని చెప్పి నేను మా పార్టీ హైకమాండ్కి నేను అభ్యర్థించినప్పుడు వారికి ఒక ప్రాసెస్ ఉంటుంది, పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. వారు నన్ను అడగడం జరిగింది, నువ్వు వెళ్ళి సేవ చేయగలుగుతావా అని. దానికి నేను ఎస్ అన్నప్పుడు ఆ బోర్డులో నా పేరు పెట్టడం జరిగింది. అదంతా ప్రక్రియ. భారతీయ జనతా పార్టీలో ఒక విధి విధానం ఉంటుంది. దాన్ని బట్టి నా పని నేను చేసుకుంటా గ్రామం నేను తిరుగుతూ ఉంటే ఒకరోజు నాది పేరు ప్రకటించడం మీరందరూ చూసింది. అప్పటి నుంచి నేను విస్తృతంగా నా రెస్పాన్సిబిలిటీ ఈ నరేంద్ర మోడీ గారి సైనికుడిలా, ప్రజల యొక్క దూతలాగా నా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దీవెనలు తీసుకుంటూ మేమేం చేయగలుగుతాం, ప్రజలకి మాకెందుకు ఓటేయాలి, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో ఏం చేశారు, వచ్చే 27 సంవత్సరాలలో ఏం చేయబోతున్నాము అని వారికి వెళ్ళి వివరించినప్పుడు వారు ప్రేమతోటి, ఆప్యాయంతో వారు మమ్మల్ని దీవించి చాలా ప్రదేశాలలో నేను ఎప్పుడైతే గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు
నేను ఓటు అభ్యర్థించడానికి అడగకముందే వారే మీకు ఓటు ఎందుకు వేస్తున్నాం అని చెప్పే పరిస్థితి, అనూహ్య పరిస్థితి ఇప్పుడున్న ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో వృద్ధురాల కాడి నుంచి లేకపోతే ఇంకెవరైనా సరే చైతన్యవంతులు వారు మీకు ఈసారి ఓటు మేము మీకు వేస్తున్నామని చెప్పి ఎందుకు ఓటు వేస్తున్నామని కూడా చెప్పే చైతన్యవంతులు ఖమ్మం జిల్లా ప్రజలు. ఇది నాకు చాలా ఆనందం కలిగించింది. మొదట్లో ఒకంత ఆశ్చర్యం కూడా ఉండే, ఏంటి నేను అడగకముందే నాకే ఓటేస్తా అంటున్నాను. తర్వాత అర్థమైంది నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క గుండెల్లో ఉంది. ప్రజల నుంచి వచ్చే ఇది రియాక్షన్, ఇది వాలంటరీగా వచ్చిన ప్రేమ, ఇది వారి మీద ఉన్న విశ్వాసం. ఇది నన్ను కేవలం వారి దూత కింద లేదంటే వారి సైనికుల్లాగా చూస్తున్నారు. దానికి నేను వారిని శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అయితే వినోద్ గారు, ఇక్కడ ఖమ్మంకి సంబంధించి చూసుకుంటే ఒకసారి దీని హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఈ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడ్డ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, లాస్ట్ ఇప్పుడున్నటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి తప్ప ఎప్పుడూ బీజేపీ ఇక్కడ గెలవలేదు. మీరు చెప్పినట్టుగా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది కూడా కనిపించలేదు. ప్రజల్లో ఆదరాభిమానాలు ఇవన్నీ మోదీని చూసి మేము ఓటేస్తామన్నప్పుడు కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు బీజేపీ వైపు ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఎప్పుడన్నా ప్రజలు ఒకటి విశ్వసిస్తారు, వారికి అభివృద్ధి చేయగలరు అని అనుకుంటే మాత్రం వారి వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మొన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీరు చూస్తే వారు కాంగ్రెస్ని మీద నమ్మకం పెట్టుకొని వారు చెప్పిన మాటలను నమ్మి 6 గ్యారంటీలు ఏదో చేస్తారని చెప్పి మోసపోయినరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 400 సీట్లు పైసలకే వస్తుందని వారు అందరూ విశ్వసిస్తున్నారు. మరి మా ఖమ్మం ఏం పాపం చేసింది? మళ్ళీ మేము 40 సీట్లు వచ్చే 40 సీట్లు కూడా రాని కాంగ్రెస్కో, అసలు బీఆర్ఎస్ అయితే కారు షెడ్కే పోయింది. దానికి వారు మేము వేసిన మా ఓటు మురిగిపోతుంది. ఈసారి గెలిచే గుర్రాన్నే వారు ఎవరైనా దాన్ని ఎంచుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఒక రామరాజ్యం ఎలా ఉందో అలా నడిపిస్తున్నారు కాబట్టి అంత అభివృద్ధి అవుతుంది. కాబట్టి మేము కూడా ఈసారి బీజేపీకి ఓటేస్తే మా జీవితాలు బాగుపడతాయి, మాకు అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసంతో మా ఖమ్మం జిల్లా మా స్వార్థం కోసం ఈసారి పార్టీలకు అతీతంగా ఈ గతం ఎన్నడూ లేనిది, మీరు అన్నట్టు ఎన్నడూ లేనిది ఈ వాతావరణం ఇప్పుడు అట్లా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప దేశం కింద చేసినప్పుడు మరి మేమేం చేసినాం? లాస్ట్ 10 years నుంచి మాకు ఒక ప్రాజెక్ట్ కానీ అభివృద్ధి కానీ రాలేదు. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు కాబట్టి వారి అభ్యర్థిని మేము చేస్తే వారు ఏదైతే పథకాలు ఉన్నాయో మా వరకు మా గడప తెచ్చే వరకు ఒక బీజేపీ ఉందని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ వాతావరణం అంతా మారిపోయింది. అయితే ఇక్కడున్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6ని కాంగ్రెస్ గెలుచుకుంది, ఇంకొకటి కొత్తగూడాన్ని కాంగ్రెస్ మిత్రపక్షం గెలుచుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. బట్ మీకు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు, సర్పంచులు కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇంక్లూడింగ్ వార్డ్ మెంబర్లు కూడా లేనప్పుడు అది బూత్ స్థాయిలో వెళ్ళింది. మళ్ళీ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనే ఒక నినాదం. ఎందుకు వినోద్ రావు మాకు ఒక ఎంపీ క్యాండిడేటు లేకుంటే ఎంపీ అవుతాడు అనే భావన ఎలా వచ్చిందంటారు వాళ్ళు? ఇది నరేంద్ర మోడీ గారి మీద వారికి ఉన్న విశ్వాసం, నరేంద్ర మోడీ గారు చేస్తున్న పాలన. ఈరోజు వారు ఇప్పుడు మీరు అన్నట్టు 7లో కూడా బీజేపీ లేదు. కానీ ఎప్పుడైతే ఒకప్పుడు మాకు 2 ఎంపీలు ఉండే, 2 ఎంపీల నుంచి ఈరోజు 400 ఎంపీల వరకు వచ్చే ఛాన్స్ ఉంటే అది ఒక ప్రాసెస్. ఇది బహుశా ఖమ్మంలో కూడా రియలైజ్ అయినరు, ఈసారి గత 10 సంవత్సరాల్లో మేము మోసపోయినాం, ఆ 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు, ఈసారి మాత్రం నరేంద్ర మోడీ గారు వచ్చేస్తున్నారు. మరి మేము కూడా వస్తే వారితో పాటు మేము కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్రదేశాలలో వస్తే మేము కూడా వెళ్తామని ఇందాక మా సహచరుడు ఒక స్టాటిస్టిక్స్ చెప్తా ఉండే. మాకు 4 ఎంపీలు మన బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఇంకా 2 వచ్చారు కదా, కిషన్ రెడ్డి గారు అండ్ ఆదిలాబాద్ బాబురావు గారు. వారు ఉన్న హయాంలో మినిమం 1000 crores వర్త్ ప్రాజెక్ట్స్, అంటే యావరేజ్గా మోర్ దెన్ 1000 crores యావరేజ్ అది సెంటర్ నుంచి వచ్చినాయి. మరి అదంతా పీపుల్, ఒక సామాన్య కార్యకర్తనే మైక్ తీసుకొని చెప్తా ఉంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ సెంట్రల్లో ఎవరైతే ఉన్నారో వారే కనుక రిప్రజెంట్ చేస్తే మాకు అవన్నీ వస్తాయనే దృఢ విశ్వాసంతో ఇప్పుడు 17కి 17 వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సెంటర్లో మోడీ గారు వస్తున్నారు,
మాకు కూడా ఒక సెంట్రల్ రిప్రజెంటేటివ్ ఉంటే ఆ కోఆర్డినేషన్ ఉంటుంది. కాబట్టి స్టేట్లో 40 సీట్లు రాని ఇది కాంగ్రెస్కి వేసి మాకు ఏం ప్రయోజనం? వారికి కరెక్ట్గా అన్ని ఎన్ని గెలవాలో అన్ని గెలిచే సీట్లకు కూడా కాంగ్రెస్ ఈరోజు క్యాండిడేట్స్ లేరు. మినిమం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అంతమంది కూడా పోటీ చేయని కాంగ్రెస్కి ఓటేసి ఏం చేయాలి? బీఆర్ఎస్కి ఓటేసి ఏం చేయాలి? వాళ్ళు ఏమి వెలుగబెడతారు? గత 10 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయగలుగుతారు అని ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి వారు ఈసారి వారి స్వార్థాని కోసం మా అభివృద్ధి కోసం మేము ఓటేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారికి వేస్తున్నారు. ఈసారి ఖమ్మంలో ఖచ్చితంగా కమలం వికసిస్తుంది. ఎస్, కమలం వికసిస్తుంది అనుకున్నప్పుడు ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ చేస్తున్నటువంటి క్యాంపెయిన్లను చూస్తే చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి బీఆర్ఎస్తో పాటుగా ఇప్పుడు 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఖమ్మం జిల్లా. సో ఎట్లాగైనా మా క్యాండిడేట్ని గెలిపించుకోవాలనే పట్టుదల ఇద్దరిలోనూ ఉంది. ఇద్దరు ఇండస్ట్రియలిస్టులు, ఆఫ్కోర్స్ మీరు కూడా కాకుండా మీ 3 ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత వెరీ రీసెంట్గా కేసీఆర్ ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలో కోయలిషన్ గవర్నమెంట్ వస్తుంది, సంకీర్ణంలో నామా నాగేశ్వరరావు గారు అక్కడ కేంద్ర మంత్రి అవుతారు, మా మద్దతు అవసరం ఏర్పడుతుంది, అనివార్యమైన పరిస్థితి వస్తుంది అన్నారు. ఈ మధ్య అపోజిషన్ లీడర్స్కి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ తప్పినట్టుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని అడిగిన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్లస్ నరేంద్ర భాగస్వామ్యం 400+ అన్న తరుణంలో బీఆర్ఎస్ ఎక్కడిది, బీఆర్ఎస్ అలయన్స్ ఎక్కడిది, వీరు గెలిస్తే మినిస్టర్ అయ్యేది ఎక్కడిది? ఇదంతా బ్యాలెన్స్ కోల్పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడే రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూస్తే కేసీఆర్ ఈ మాట అన్నాడు అంటే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనేది అర్థమవుతుంది అనే మాట. ఖచ్చితంగా బీఆర్ఎస్ సపోర్ట్ కాంగ్రెస్కి అయితే అవసరం ఉండదు, ఉండే సపోర్ట్ అవసరం ఏదైనా ఉంటే బీజేపీకే అన్నారు. ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది ఈ మాయ మాటలన్నీ అపోజిషన్ చెప్పే అన్నీ కట్టుకదలే అని. ఎందుకంటే అయితే సగం లీడర్స్ జైల్లో ఉన్నారు, లేకపోతే బెయిల్ మీద ఉన్నారు. మేము ఒక్కలే ప్రజల్లో ఉన్నాం. కాబట్టి ప్రజల్లో ఉండేటోళ్ళు నమ్ముతారు, కానీ ఈ జైలు బెయిల్ కేసులని బ్యాచ్లని ఎవరు పట్టించుకోరు. అయితే ప్రజలకి సంబంధించి ఒక డివిజన్ అనేది కనిపిస్తుంది అనే మాట. వెరీ రీసెంట్గా అమిత్ షా చేసినటువంటి కామెంట్లని రిజర్వేషన్లకి సంబంధించి ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత డీప్ ఫేక్ వీడియోలు తీసుకొచ్చారని ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ విమర్శ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి అదే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అటాక్ చేస్తోంది బీజేపీ మీద. రిజర్వేషన్లకు సంబంధించి అసలు ఏముంది దీంట్లో? మీరు కామన్ గమనిస్తే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక ఫాల్స్ ప్రామిసెస్, ఒక ఫాల్స్ గ్యారంటీస్ వాళ్ళకి తెలుసు కేంద్రంలో మేము రామని, అయినా 6 గ్యారంటీలు చెల్లవని తెలిసి కూడా ఇచ్చిండ్రు. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే ప్రజల్ని మభ్యపెట్టడం, అబద్ధాలు చెప్పి ఏదైనా పబ్బం గడుపుకోవడం అనేది ప్రూవ్ అయిపోయింది. సేమ్ టాక్టిక్స్ ఒక్కసారి వాళ్ళ డిఎన్ఏలో ఉంటే అది మారదు. అది ఇప్పుడు ఏమంటున్నారు, 400 సీట్లు పైకి వస్తే మేము దేశంలో ఇంకా మంచి మంచి పనులు చేస్తాము, ప్రపంచంలో ఇంకా భారతదేశం ఆర్థిక పరిస్థితి ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రతి సామాన్యుడికి మేము తీసుకెళ్తామని మేము అంటా ఉంటే, ఈ 400 సీట్లు వస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తారని ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఒక మార్ఫుడ్ వీడియోని పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా ఏంటి అంటే మేము ఒక పక్క నరేంద్ర మోడీ గారు వారు 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు, వారు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించుకుంటా మేము ప్రజలు ముందుకెళ్తా ఉంటే వీరికి ప్రోగ్రెస్ అనే రిపోర్టే లేదు. కాబట్టి ఆ రిపోర్టు చెల్లని రిపోర్ట్ కాబట్టి దొంగ మాటలు చెప్పి, దొంగ వీడియోలు చెప్పి ప్రజల్ని మభ్య పట్టిస్తారని ఈసారి అది కూడా చెల్లదు. ఎందుకంటే ప్రజలు కొన్నిసార్లే వారు 1వ 2వసారి మోసగాళ్ళని నమ్ముతారు, కానీ పదే ప్రజలు నమ్మరు. అది మా ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు, విప్లవం అనేది ఇక్కడే పుట్టింది. కాబట్టి వీళ్ళని నా గెలుపు ఇట్లాంటి మోసపూరిత మాటలు చెప్పి పబ్బం గడిపెట్టే వాళ్ళకి చర్మగీతం పాడతారు. ఇది ఇక్కడ ఖమ్మం నుంచే ఈ విప్లవం మళ్ళీ స్టార్ట్ అవుతుందని నేను మీకు చెప్తున్నా. అయితే ఇక్కడ మనం ప్రోగ్రెస్ రిపోర్టు, మోదీ సర్కార్ గురించి మాట్లాడుకుంటున్నాడు, వినోద్రావు గారి గురించి కూడా మాట్లాడుకుంటే ఎందుకు నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారు? ఇక్కడ స్థానికుడు కాదు, ఖమ్మంకు కొత్త వాళ్ళు, ఇలాంటిదంతా ఎందుకు వస్తుంది? ఇదంతా కూడా మాయమాటలు, ఇది ఫాల్స్ ఇది. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు, నేను ఇక్కడ పెరిగిన వాడిని. 10th వరకు మా పాల్వంచ మా ఊరు. నిన్న మా ఊరికి మా స్టేట్ కోఆర్డినేటర్ని తీసుకొని మా ఊరు చూపించి, నా ఇల్లు చూపించి,
నా వ్యవసాయం చూపిస్తూ ఉంటే వారు ఎంత ఆనందపడుతున్నారంటే, అరే నువ్వు ఇక్కడ పుట్టినావు, వారు ఉన్నప్పుడే నాతోటి పెరిగిన కోయ జాతికి చెందిన నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వాళ్ళ తల్లులు వచ్చిండ్రు, వాళ్ళ భాషలో నేను కన్వర్జేషన్ చేస్తూ ఉంటే నాకు కొద్దిగా వచ్చు కూడా, ఎందుకంటే నేను వారితో పెరిగినా కాబట్టి వారితోటి మాట్లాడుతూ ఉంటే మా ఇల్లు చూసి వారు ఆశ్చర్యపోయి, గత 150 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడే ఉన్నారు, 150 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం, ఈ రోజు కూడా నేను ఇక్కడ నా వ్యవసాయ క్షేత్రం ఉంది, ఈ రోజు కూడా మా ఇల్లు ఉంది, నా ఓటర్ ఐడి కూడా ఇక్కడే ఉంది. వారు నవ్వుతా ఉన్నారు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది వారి ముందు, అది చూపిస్తే నా పోస్టల్ అడ్రస్ మా తిమ్మంపేట ఉంది. సో వారు చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు, నువ్వు ఇంత అంటే ఈ రోజులలో ఉన్నవాడిని కూడా లేకుండా చేసే ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, లేని మాటలు పుట్టియడం, ఉన్న సొంత ఊరు కాదు అనడం, ఈ లోకల్ అనే ఇష్యూవే కాదు కానీ వాళ్ళు ఇష్యూ చేయడం, కానీ అది వారికే తిప్పి కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారో అందరికీ తెలుసు వారు ఎక్కడి నుంచి వచ్చిండ్రో, అందరికీ తెలుసు వారు బ్యాక్గ్రౌండ్ ఏంటో. సో నేను ఈ బిడ్డని అనడానికి నాకు క్రెడెన్షియల్స్ ఉన్నాయి, నేను ఇక్కడ వాడిని. ఎందుకని అంటే మీకు 150 ఏళ్ల నుంచి ఇన్ని తరాలుగా ఇక్కడే ఉన్నప్పటికీ సరికొత్తగా వినోదరావు నేటివిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం, దాని గురించి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎందుకంటే మీరేమన్నా దీనికి కొంచెం డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారా, లేకుంటే మీరు అనుకున్నట్టుగా దేశం కోసం ధర్మం కోసం అనుకొని ఖమ్మంని వదిలేశారా? ఖమ్మంని నేను వదిలేస్తుంటే నా వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఎందుకు ఉంటుంది, నా ఇల్లు ఇక్కడ ఎందుకు ఉంటుంది, నా ఓటర్ ఐడికి నేను ఇక్కడ ఎందుకు ఉంటుంది, నాకు ఈ భాష ఎందుకు ఉంటుంది, నాకు ఈడ ఎవ్రీ మంత్ నేను కొన్ని రోజులు ఇక్కడ స్పెండ్ చేస్తా, ఈ ప్రజలతో తిరుగుతా, ఇవన్నీ అయితే గాలిలో రావు కదా. సో ఇదంతా ఏంటి అంటే అవగాహన లేక కొందరికి, లేదు అంటే మేము ఏది చెప్తున్నా కదా, డిఎన్ఏలో ఉన్నప్పుడు మీకు అంత తొందరగా మారదు, ఏదైనా చెప్పాలి ఏదో ఒక ఇది తగులుతుందని వారు ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏది తగలదు. ఎందుకంటే ఇది ఇంకెక్కడ కాదు, ఇది ఖమ్మం, మీరు ఖబర్దార్, ఇది ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు, వారి ముందు మీ కుప్పిగంతులు చెల్లవు, మీ అబద్ధాలు చెల్లవు. సో మనం డిఎన్ఏ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి డిఎన్ఏ గురించి అడిగితే, వినోదరావు గారి తాతగారు భద్రాద్రి టెంపుల్కి ట్రస్టీగా ఉన్నారు. సో అప్పటి నుంచి ఒక డెవలప్మెంట్ అనేది భద్రాద్రి టెంపుల్లో కనిపించింది 1930s అనుకుంటాను. 1930s మా తాతగారు పాలించే సంస్థానం రిప్రజెంటేటివ్ కింద వారు అఫీషియల్గా ఇక్కడున్న తహసీల్దార్గా వారు ముత్యాల తరంరాలు వారే తీసుకొని ఇచ్చేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు రామనవమి అప్పుడు కూడా మా ఊరు నుంచే మామిడి తోరణాలు కానీ మామిడి పండ్లు కానీ మా తోటలో నుంచే వెళ్ళే ఆనవాయితీ ఇంకా నడుస్తుంది అది. సో మాకు కనెక్షన్ అనేది అప్పటి నుంచి ఉంది. సో అది మా నేపథ్యం. అయితే ఆ టెంపుల్ డెవలప్మెంట్ అనేది భద్రాచలం కాస్త భద్రాద్రిగా మారుస్తాము, లేకుంటే టెంపుల్కి డెవలప్మెంట్ ఒక మేక్ ఓవర్ మొత్తం యాదాద్రిని చేసినట్టుగా కంప్లీట్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అయ్యాయి. ఇప్పటికీ వాట్ డు యు ఫీల్, మీ తాతగారు ట్రస్టీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ ఏమన్నా మార్పులు జరగాల్సినవి ఇంకేమన్నా కనిపించాయా? ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు చూసినప్పుడు ఫస్ట్ మోడీ గారు వారి ఏంటంటే మనం చేసింది ఏంటి, మనం చేయబోయేది ఏంటి, అక్కడున్న సమస్యలు ఏంటి, అక్కడున్న అవకాశాలు ఏంటి, ఇవి మీరు స్టడీ చేయమని మాకు చెప్పినప్పుడు గ్రామానికి వెళ్ళి మేము చేసిన స్టడీ రిపోర్ట్లలో నేను ప్రధానంగా ఏదైతే సెంట్రల్ హామీస్ ఉన్నాయో అది కాక నా ఈ క్షేత్రస్థాయిలో ఉన్న నేను కొన్ని నా హామీల కింద నేను దాంట్లో ప్రధానంగా దాంట్లో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే డిస్ట్రిక్ట్ ఒకటి చేంజ్ అవుతుంది లేకపోతే అవసరం అనేది దానికి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్రాజెక్టు, భద్రాచలం నుంచి సారపాక ఎక్స్టెన్షన్, ఎన్ఎండిసిలో 600 ఎకరాలు ఖాళీగా ఉంది, దాంట్లో ఏమన్నా చేయొచ్చు. ఎన్టీపీఎస్సికి ఒక అదనం రావచ్చు, స్టేషన్ ఛాన్సెస్ ఉన్నాయి, సో అది ఇక్కడ పెట్టవచ్చు. హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఐఐటి తెచ్చే అవకాశం ఉంది. క్రీడా రంగంలో స్పోర్ట్స్ సెంటర్స్ కావాలి. అలా పామాయిల్ బోర్డు ఒకటి కావాలి ఇక్కడ, ఎందుకంటే 1000 ఎకరాలు పామాయిల్ ఉంది ఇక్కడ. పామాయిల్ బోర్డు, పామాయిల్ రైతుని పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. మళ్ళీ పేరుకేమో అందరూ ఇక్కడ ఉన్న
మా మంత్రులకు కూడా ఇక్కడ 100 ఎకరాలు ఉంది అంటారు. మరి పామాయిల్ రైతుకి కష్టాలు ఎవరన్నా చూసినా? సో పామాయిల్ బోర్డు తప్పనిసరి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన దానికి వస్తే దక్షిణ అయోధ్య కింద పేరున్న భద్రాచలము అది డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఆశ్చర్యపోతారు, భద్రాచలం చుట్టూ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రథంగుట్ట అని ఉంది. రథంగుట్ట అంటే సీతమ్మని అపహరించినప్పుడు రావణ తన రథం ఆ గుట్ట మీద ఉంచాడని దింపాడనేది ఒక ఉంది. రేఖపల్లి అని ఉంది, లక్ష్మణ్ రేఖ దాటినట్టు ఇది, లేకపోతే ఆ గరుడ పక్షి రేఖ పడ్డట్టు అదొక అక్కడ ఉంది, అనువాళ్ళు ఉన్నాయి. ప్లస్ శబరి నివసించిన గుహ ఉంది, కిన్నెరసాని ఉంది. సుగ్రీవులు రాములు అని తోటి కలిసి సంచరించినట్టు మనకు చెప్తా ఉంటారు. అంత మహత్తరమైన ప్లేసెస్ని మనం ఇంతవరకు ఎట్లా పర్ణశాల ఉంది, అది అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కింద చేసి స్పిరిచువల్ కారిడార్ అని మేము ఒకటి కాయిన్ చేసినాము. అయోధ్య నుంచి భద్రాచలం రాముడు వారు ఎక్కడెక్కడ సంతరించారో దాన్ని అన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ కారిడార్ లాగా డెవలప్ చేద్దామని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అది నరేంద్ర మోడీ గారికి కూడా బాగా నచ్చింది. నిన్న నడ్డా గారికి చెప్తే వారు చాలా సంతోషపడ్డారు. ఇదంతా మీరు మంచి సూచన చేసింది. మీరు ఒక్క భద్రాచలాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయకండి, మొత్తం స్పిరిచువల్ కారిడార్ అదే ప్రాజెక్టు మీరు ప్రజెంట్ చేయండి, దానికి నా పూర్తి సహకారం ఉంటుంది అని. సో భద్రాచలంలో చాలా లోకల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం నుంచి పర్ణశాల తెలంగాణలో వస్తుంది, కానీ దారి పోతూ ఉంటే ఆంధ్ర తగులుతూ ఉంటుంది. ఒక్కోసారి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సమగ్రంగా ఉండదు, ఒక దగ్గర గుంతలు ఉంటాయి. సో ఈ 2 స్టేట్స్ తోటి కోఆర్డినేషన్ కష్టమవుతుంది. సో దానికి ఒక ఏంటంటే 2 గవర్నమెంట్స్ని కూర్చోబెట్టి దాన్ని కనుక ఒక నేషనల్ హైవే కింద ప్రాజెక్ట్ కింద ఆర్ సెంట్రల్ స్కీమ్ కింద తీసుకొని భద్రాచలం టు పర్ణశాల రోడ్స్ మాత్రం అండర్ సెంటర్ దాంట్లో వస్తే యాత్రికులకి ఇక్కడ నుంచి పర్ణశాల పోవడానికి ఆ కారిడార్ అనేది బాగుంటుంది. సో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. నరేంద్ర మోడీ గారు సమస్యని పరిష్కరిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యని జటిలం చేసి దాన్ని ఇంకో అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని ఒక ఎలక్షన్ ఇష్యూ చేసి దాన్ని సాల్వ్ కాకుండా చేసి మళ్ళీ దాన్ని ఒక ప్రామిస్ చేసేది ఇది. నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే ఫ్రీ ఉచిత బియ్యం ఉంది, వారు ఎప్పుడు చెప్పలేదు నేను అది ఇస్తా అని. ఏదైతే అవసరం ఉందో ఇచ్చేవాడు ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాడు. ఏది అవసరం ఉందో అది ఇస్తాడు, కానీ నేను ఇది కావాలి ఇది ఇస్తున్నా డప్పులు కొట్టి ఇచ్చేవాడు కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. మీరు కోవిడ్ అప్పుడు చూడండి, దేశం అంతా ప్రపంచం అంతా స్వార్థపూరితమై మాకు అని వాళ్ళ ఇస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు వసుదైవ కుటుంబకం అనే ఒక మన ప్రాచీన ఐడియాలజీ ఉండి మనకి ప్లస్ ప్రపంచాన్ని అందరికీ కోవిడ్ సప్లై చేసింది ఘనత నరేంద్ర మోడీ గారికి. దీనివల్ల ఆఫ్రికా కానీ ప్రపంచం కానీ భారతదేశం గురించి అప్పుడు వారికి ట్రూ పొటెన్షియల్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ హిందూయిజం అండ్ భారతదేశం గొప్పతనం అండ్ నరేంద్ర మోడీ గారి గొప్పతనం మీకు తెలిసిందే. ఆఫ్రికా కానీ ఆ రోజు వచ్చి అంత ఆలింగనం చేసింది దీనికే. సో ఒక వరల్డ్ లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్న నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ నిదర్శనాలు. అయితే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దీనికంటే ముందు గతంలో రామాయణ్ సర్క్యూట్ అనేది తీసుకొచ్చారు. బట్ అక్కడ సీతమ్మ వారు పుట్టిన జన్మస్థలం నుంచి అయోధ్య వరకు ఉన్నటువంటివి అన్నింటినీ ట్రైన్ దాంట్లో రూట్లో కలిపినప్పటికీ భద్రాచలంని మాత్రం మిస్ చేశారు ఆ టైంలో. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన కలగజేసుకొని చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ అది ఇచ్చారు. బట్ అయోధ్య మీద ఉన్న ఫోకస్ భద్రాచలం మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టలేదు అనేది ఆ టైంలో వినిపించింది. వై ఓన్లీ అయోధ్య, వై ఓన్లీ అక్కడ రామ్ మందిర్ అనేది, మిగతా దేవాలయాలు ఉన్నాయి వాటన్ని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు? ఈ రకంగా హిందుత్వాన్ని రాముణ్ణి బీజేపీ ఓన్ చేసుకుంది అనేది. అండ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ పక్కనే భద్రాచలం ఉంది కాబట్టి వాట్ డూ యూ థింక్, ఏమనుకుంటున్నారు మీరు? ఇది కాదంటారా అసలు? ఎక్కడైనా మన దేశ సంస్కృతి మనం చేస్తున్నప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ఇంకేదైనా చేస్తుంటారో అది చేస్తున్నారు అంటారు. ఎక్కడైనా ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, అది అయోధ్యలో స్టార్ట్ అయింది, భద్రాచలం వరకు వస్తుంది. సో ఇప్పుడు భద్రాచలం మీద నెక్స్ట్ ఇప్పుడు మోడీ గారి దృష్టి వచ్చింది, నడ్డా గారి దృష్టి వచ్చింది.
అలా అందరు రాజ్నాథ్ సింగ్ గారు మనం వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ దాన్ని చేస్తున్నారు. దేనికైనా ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కదా, ఇదేమి మ్యాజిక్ వ్యాండ్ కాదు, ఇట్లా తిప్పంగానే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, అంత స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక వే ఆఫ్ ఇది. తప్పకుండా ప్రతి దేవాలయం కానీ ప్రతి ఎక్కడైతే అంటే బీఇట్ స్పిరిచువాలిటీ డెవలప్మెంట్ కానీ, బీఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, బీఇట్ కంట్రీ డెవలప్మెంట్ కానీ, సెక్యూరిటీ కానీ, ఈరోజు బార్డర్స్ ఎంత సేఫ్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఓన్లీ స్పిరిచువాలిటీ, ఇట్ ఈస్ సమగ్రంగా అన్నీ చేసేది భారతీయ జనతా పార్టీ ఒక ఐడియా. అండ్ నరేంద్ర మోడీ గారి ఫోకస్ ఈ మైక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ దాకా. మీరు ఈరోజు ఐఎమ్ సో ఆనర్డ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ అండ్ నరేంద్ర మోడీ గారి సైనికుడు. ఎందుకంటే వారి సంకల్ప పత్రం మొన్న రిలీజ్ చేసిండ్రు. ఇఫ్ యూ హ్యాపెన్ టు సీ ఇట్, ప్లీజ్ గివ్ టైమ్. అండ్ ప్రతి ఒక్కరికి నెట్లో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్, నేను మనం చెప్పినప్పుడు ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, మీరు ఆ సంకల్ప పత్రాన్ని తప్పకుండా మీరు చూసి దాన్ని చదివి, ఇట్ టేక్స్ ఓన్లీ 20-25 minutes, మీరు నెట్లో చూసుకోవచ్చు. గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనేది ఒక సైడ్ ఉంటే, వచ్చే 27 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి విజన్ ఏంటి, భారతీయ జనతా పార్టీ విజన్ ఏంటి, ఇండియా ఎట్లా పోవాలి, ఇది ఒక కంట్రీ నెంబర్ 5 నుంచి నెంబర్ 3 పోవడానికి కారణం, నెంబర్ 3 నుంచి నెంబర్ 1 పోవడానికి కారణం కూడా ఒక విజన్ ఉండాలి. కాబట్టి అది మన భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి కానీ ఉంది. ఆ సంకల్ప పత్ర ప్రతి ఒక్కరు చదవండి, దాంట్లో మనకి ఏం కావాలనేది దాంట్లో ఉంది. ఇది రామరాజ్యానికి చిహ్నం. సో మనం రామరాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాము, లేకుంటే భారత్ని మోదీని ఒక విశ్వగురువుగా అభివర్ణిస్తున్నప్పుడు నెంబర్ 3 నుంచి నెంబర్ 1కు వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటున్నప్పుడు కావాల్సినటువంటి ఒక భరోసా లేదు. మందిర నిర్మాణాలు అవే చేస్తారా, లేకుంటే విద్యా వైద్యం గురించి, గుడి కడుతున్నారు, బళ్ళేవి, ఇలాంటి వాటన్నిటి గురించి. అండ్ మీకు కూడా ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి కొన్ని డౌట్లు ఉంటాయి, లేకుంటే కొంతమంది క్వశ్చన్స్ వేస్తుంటారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి అసలు? ఇప్పుడు ఉట్టిగానే ఎక్కడో ఉన్న భారతదేశాన్ని నెంబర్ 5 ప్రపంచంలో 5వ స్ట్రాంగెస్ట్ ఆర్థిక వ్యవస్థ అయింది. అంతకంటే ఇంకేమన్నా ప్రూవ్ కావాలా? అంటే కేవలం మందిరాల మీదే మనం ఫోకస్ చేస్తే ఆర్థిక వ్యవస్థ లార్జెస్ట్ 5th బిగ్గెస్ట్ ఎకానమీ అవుతుందా? సో ఇవన్నీ కూడా మాకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏం చేసినామో అదంతా కనపడుతుంది. మేము ఏదో 20th 30th 50th ఉండి మేము మందిరాల మీద ఫోకస్ చేసి అంటే మీరు అన్న ప్రశ్నకి ప్రాబబ్లీ వ్యాలిడ్. కానీ ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచో వచ్చి 5th బిగ్గెస్ట్ ఎకానమీ అయినప్పుడు మందిరాల మీద ఫోకస్ చేస్తే కాదు. ఇది ఓవరాల్గా చేస్తున్నారు. ఓవరాల్ డెవలప్మెంట్లో అన్ని ఆస్పెక్ట్లో మన సంస్కృతి అది ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇప్పుడు తాండ్ర వినోద్రావు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రియలిస్ట్, రియల్టర్, ఆ తర్వాత ఆంట్రప్రెన్యూరు, మీరు బోల్డ్ అని విదేశాల్లో కూడా వర్క్ చేసి వచ్చారు. కట్ చేస్తే ఇక్కడ భారతదేశానికి వచ్చిన తర్వాత ఏకలవ్య ఫౌండేషన్ అనేది పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఒక రకంగా రైతుల కోసం చేస్తున్నారు, దేశం కోసం అనేది చేస్తున్నారు. దాని నుంచి ఒక ఎంపీ అయిన తర్వాత ఒక ఫౌండేషన్ నుంచి చేసినటువంటి సర్వీసెస్కి ఎంపీ అయ్యి నేను చేయాలనుకుంటున్నటువంటి సర్వీసెస్, ఇవి రెండింటికి మధ్య తేడా ఏం కనిపించింది? ఎందుకని ఎంపీ అవ్వాలి? ఇది నేను స్మాల్ కరెక్షన్. నేను ఒక 2 years విదేశాలలో ఉన్నా. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది, అక్కడ లెక్కునాస్ ఏంటి, ఇక్కడ ఉన్నది అక్కడ ఏం లేదు, అక్కడ విధి విధానాలు ఏంటనే స్టడీ చేసే దాంట్లో నేను 2 సంవత్సరాలు ఉండడం జరిగింది. తర్వాత నేను వచ్చి నా బిజినెస్లో నేను యాక్టివ్ ఉన్నప్పుడు 2014లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని వారిని అందరినీ దగ్గరగా చూడడం జరిగింది. అది ఒక గాడ్స్ గిఫ్ట్. వారిని చూసినప్పుడు వారిని చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి వారి జీవితాలే త్యాగం చేసి వారు ఫ్యామిలీస్నే వదిలేసి ప్రచార వ్యవస్థలో జాయిన్ అయ్యి వారు అంత సింప్లిసిటీ ఉండి అంత ఉండి చేసినప్పుడు నేనేం చేస్తున్నా, నేను కూడా నా కంట్రీకి చేయాలని చెప్పి ఆ సమయంలో డిసైడ్ చేసుకుని 2014లో వివిధ ఎన్జిఓస్లో అంటే నడుస్తున్న ఏకలవ్య ఫౌండేషన్, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్, అవన్నీ ఎన్జిఓలు మహనీయులు నడిపిస్తున్న ఎన్జిఓస్ అవి. నేను కూడా వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అయ్యి
కొన్ని దాంట్లో ట్రస్టీ కింద ఉండి, కొన్ని దాంట్లో సెక్రటరీ కింద ఉండి, కొన్ని దాంట్లో చైర్మన్ కింద ఉండి, వివిధ దాంట్లలో నేను చేసింది ట్రైబల్ డెవలప్మెంట్ మీద, ఆదిలాబాద్లో ట్రైబల్ డెవలప్మెంట్, వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ మీద, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, తర్వాత ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద, స్లమ్ ఎడ్యుకేషన్ మీద, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, తర్వాత సేంద్రియ ఆర్గానిక్ బయో ఇన్పుట్స్ ల్యాబ్స్లో ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాలలో నేను సోషల్ సర్వీస్ కింద చేస్తున్నా. ఇప్పుడు మాత్రం ఏదైతే నాకు మా కాల్ వచ్చిందో, కాల్ ఆఫ్ డ్యూటీ అంటారు కదా, దానికి ఏంటంటే ఖమ్మంలో నా ఖమ్మం కాబట్టి, నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి, నేను ఈ గడ్డ బిడ్డని కాబట్టి నాకు ఈ సమస్యలు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఎగ్జాక్ట్లీ అశ్వరావుపేటలో మాకు ఏం కావాలో నాకు ఐడియా ఉంది, కొత్తగూడెంలో ఏం కావాలో మాకు ఐడియా ఉంది, మదిరలో ఏం అవసరం ఉందో నాకు ఐడియా ఉంది. మదిరలో చాలా సమస్యలు ఉన్నాయి, లోకల్ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్లో మంచి ట్రైన్స్ ఇవన్నీ స్టాప్స్ ఇవ్వట్లేదు. అట్లనే కొత్తగూడెం వరకు ట్రైన్స్, మొన్నటిదాకా ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటే అవన్నీ నడవట్లేదు. కోవిడ్ తర్వాత ఇక్కడ కరెక్ట్ రిప్రజెంటేషన్ లేక చాలా వరకు ఆగినాయి. సత్తుపల్లి ఉంది, సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరుగుతుంది, దానివల్ల కాలుష్యం ఉంది. ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, సమస్య ఉంటుంది, అవకాశం ఉంటుంది. అలానే కొత్తగూడెంలో సింగరేణి కాలేజ్ వాళ్ళకి కొన్ని ఐటీ బాధలు ఉన్నాయి, కొన్ని ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అలా ఖమ్మంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేజర్ ఐటీ ఇండస్ట్రీ లేదు, ఇంతవరకు ఇక్కడ ఒక SEZ లేదు. ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వారికి ఏమన్నా ఇక్కడ స్పెషల్ వర్కింగ్ జోన్స్ లేవు. యూనివర్సిటీ, IIM, IT 100% రావాలి, అవి లేవు. సో ప్రతి జిల్లాకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క అవకాశం ఉంది. దానిలో సమగ్రంగా డెవలప్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇచ్చేది వారు ఉన్నారు, కానీ తెచ్చేవారు లేరు. కాబట్టి తీయడానికి నన్ను ఎంపీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చింది కాబట్టి ప్రజల దీవెనలతో నేను చేయగలుగుతానే ప్రగాఢ విశ్వాసం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక పొలిటికల్ అన్సర్టనిటీలు ఇవన్నీ చూసిన తర్వాత, రీసెంట్గా రిజర్వేషన్లకు సంబంధించి కామెంట్స్ చూసిన తర్వాత, అంతకు ముందు నుంచి ఉన్నటువంటి ఒక ఒపీనియన్, బీజేపీ అంటే కొంచెం ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకం అనేది ఉంది. అందులో RSS అంటే కట్టర్ హిందూవాదులు ఉంటారో వాళ్ళు ఇంకా దేన్ని టాలరేట్ చెయ్యరు అనేది ఒకటి ఉంటుంది కదా. మీరిచ్చేటువంటి విశ్వాసం ఏంటి, ఏం చెప్తారు? ఈరోజు మీరు ఇందాక జరిగిన ర్యాలీ మీరు చూస్తుంటే, రూపాయల ర్యాలీలో చూస్తుంటే, మెజారిటీ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ అంటే సైజబుల్ అమౌంట్ ఆఫ్ దెమ్ ముస్లిం సోదరులు ఉన్నారు. మీరు చూసింది కదా నా ఇంటరాక్షన్ వాటితోటి. సో ఇదంతా ఒక అపోహ. ఎవరికైతే ఇప్పుడు ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల బిగ్గెస్ట్ బెనిఫిషియరీస్ ఎవరు? మన ముస్లిం సోదరులే కదా. సో వాళ్ళకి తెలుసు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊర్లో వెళ్ళినప్పుడు స్కీమ్స్ ఉన్నాయి, ఏవైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో ఏ మతానికి సంబంధం లేదు. పక్కింటికి ఏది వచ్చిందో తనకు అదే వచ్చింది, పక్కింటికి రాకపోతే తనకు రాలేదు. ఇది వాళ్ళే నాకు చెప్తున్నారు. నాకు ఇట్స్ ఐ ఓపెనింగ్. ముస్లిం సోదరులు కానీ సోదరులు కానీ మాకు ఏ విధమైన వాళ్ళకి కామన్ కంప్లైంట్, పక్కింటోడికి మాకు కొత్త రేషన్ కార్డ్స్ రాలేదని వీళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు, వాళ్ళకి సిలిండర్స్ వచ్చినాయంటే మాకు సిలిండర్స్ వచ్చినట్టు. ఇది ఎక్కడ కూడా మతం పరంగా పార్షాలిటీ కానీ ఇది కానీ ఏం లేదని వాళ్ళు తేట తెల్లంగా చెప్తున్నప్పుడు మాకైతే అదొక పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే మన ఇంటి గురించి, మీ ఇంట్లో ఒక మీ ఓడు సర్పంచ్ అవుతుండని అనుకుంటే ఆ గ్రామాల్లో ప్రతి ఒక్కరు, అది ఏ పార్టీకి సంబంధం లేదు, ఆయనను సపోర్ట్ చేస్తారు, ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా మనకి డెవలప్మెంట్ కోసం పార్టీలకు అతీతంగా, మన స్వార్థం కోసం, మన ఖమ్మం ప్రగతి కోసం మీలో ఒక బిడ్డ నేను కాబట్టి నన్ను గెలిపియండి అంటే తప్పకుండా వారు మాకు అవన్నీ పెద్ద ఫ్యాక్టర్ కాదు, పొలిటికల్ ఫ్యాక్టర్ కాదు, పార్టీస్ ఫ్యాక్టర్ కాదు. ఈరోజు CPI, CPM, కాంగ్రెస్, BRSలో ఉన్న వర్కర్స్ కానీ, వాళ్ళ పార్టీ వర్కర్స్ కానీ, నేను ప్రత్యక్ష సాక్షి, నా చెవులే సాక్షి, వచ్చి ఈసారి మీకే ఓటేస్తాం, ఇది పార్టీలతో సంబంధం లేదు, ఇది మన డెవలప్మెంట్ కోసం సంబంధం కాబట్టి, మన పిల్లలు జీవితాలు దీనికి ముడిపడి ఉన్నాయి కాబట్టి పార్టీలకు పక్కన పెట్టి మీకు ఓటేస్తానని కెమెరా ముందు చెప్పిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇది ఈ విప్లవం
ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది. మే 13 అది ఖచ్చితంగా అది తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు అందరికీ రాడార్లో ఖమ్మం వస్తుంది, కానీ గుండెల్లో మాత్రం మోడీ గారు ఎప్పుడో ఉన్నారు. ఓకే, రడార్లోకి ఖమ్మం వస్తుంది అనుకున్నప్పుడు సో రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే వచ్చినట్టున్నారు మీకు క్యాంపెయిన్ చేయడానికి. సో ఇక్కడేమో బీజేపీ అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఏమో పోటాపోటీ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకొని క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఖమ్మం కాన్స్టిట్యున్సీకి వచ్చిండ్రు. 2 days బ్యాక్ నడ్డా గారు కూడా వచ్చిండ్రు. కొత్తగూడెం కూడా పార్ట్ ఆఫ్ ఖమ్మం కాబట్టి అది ఖమ్మం కోసమే వచ్చిండ్రు. నడ్డా గారు కూడా చాలా సాటిస్ఫై అయ్యిండ్రు. అది సక్సెస్ఫుల్ మీటింగ్ అది. ఎందుకంటే వారు హెలిప్యాడ్ అప్పుడు నేను డ్రాప్ చేయడానికి రిసీవ్ చేసినప్పుడు వారికి ఖమ్మం పట్ల ఉన్న అవగాహన నాకు ఆశ్చర్యం గురి చేసింది. వారికి ఎగ్జాక్ట్ ఐడియా ఉంది ఖమ్మం ప్రజలు ఎట్లా మారుతున్నారు, ఎట్లా నరేంద్ర మోడీ గారు అంటే వారికి ప్రేమ ఎట్లా వస్తుందని. వారు ఉన్న 5-6 నిమిషాలలోని వారు నన్ను ప్రశ్నలు వర్షం కురిపించి సమాచారం అంతా సేకరించి మళ్ళీ హైదరాబాద్ పోయి హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో వారు ఖమ్మంలో ఈసారి డెఫినెట్గా బీజేపీ గెలుస్తుందని ఆన్ ద రికార్డ్ వారు చెప్పి అప్రిషియేట్ చేసి పోయిన ఉదాంతం ఉంది. అది 2 రోజుల క్రితం. వినోద్ రావు గారికి సంబంధించి ఒక పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేయాలి అంటే ఒక అగ్రెసివ్నెస్ ఉండాలి, ఒక అటాకింగ్ మోడ్ అనేది కనిపించాలి. ఆ తర్వాత ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటారు వినోద్ రావు గారు, మాట్లాడడం అలాగే ఉంటారు. ఇంత సాఫ్ట్ స్పోకెన్ ఎలా? ఇప్పుడు చేతులలో కావాలి కానీ గట్టిగా అరిసి గట్టిగా ఎవరి మీద అబద్ధాలు చెప్పి చేసే నేపథ్యం కానీ కల్చర్ కానీ బీజేపీలో లేదు. మీరు బీజేపీలో మీరు ఎవరినన్నా మా లీడర్స్ని చూస్తే వారు ఫోకస్ చేసేది ఎనర్జీ అనేది ప్రెస్ చేస్తుంది. ఎనర్జీ అంతా డెవలప్మెంట్ మీద చేస్తారు, అవకాశాల మీద చేస్తారు, కానీ ఉన్న సమస్యలను గెలుకోలేకపోతే పక్కోడిని తిట్టో అది ఆ కల్చర్ మాది కాదు. మాకు ఫోకస్ ఉన్నది ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అని ప్రూవ్ చేయాలి. నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ వర్డ్స్, చేతలలో చేయాలి. 5th largest ఎకానమీ అయింది కరెక్ట్, 3rd largest ఎకానమీ అయ్యేది వాస్తవం, ఫస్ట్ అది కూడా తొందరలో ఉంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేసి గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, ప్రజలను ఎట్లా చేయాలి, నరేంద్ర మోడీ గారు పాలసీస్ ఏంటి, దాన్ని ముందుకి ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ఎట్లా పెట్టాలి, కాలేజెస్ ఎట్లా పెట్టాలి, పామాయిల్ బోర్డు ఎట్లా మనం తీసుకురావాలి, కారిడార్ ఎట్లా స్పెషల్ కారిడార్ ఎట్లా డెవలప్ చేయాలి, ఐఐటీస్ ఎట్లా రావాలి, ఇక్కడ ఉన్న రైల్వే ప్రాజెక్ట్స్ అయినా ఎయిర్పోర్ట్ ఎట్లా రావాలి. ఈరోజు నాకు ప్రభుత్వ ఉద్యోగులు నాకు ఒక లెటర్ రాసిండ్రు, మా జీతాలు రావట్లేదు, వీరు అన్ని మాయమాటలు చెప్పిండ్రు, మాకు ఇప్పియగలరు అని. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైతే మోసాలు చెప్పేటోళ్ళకి ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు పడే బాధలు నాకు అర్థమవుతుంది. అట్లాంటి ఇంకోసారి ఇది రాకుండా చేయాలనేది మేము కంకణం కట్టుకొని రాత్రనక పగలనక 46 degrees ఉన్నా సరే ప్రజలు వారు మమ్మల్ని వస్తున్నారు, మేము కూడా అలానే తిరుగుతున్నాం. రోజు నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేస్తున్నారు, వారి సైనికుడిలాగా మేము కూడా. మీరు నా లాస్ట్ షెడ్యూల్ మీరు చూసుంటే, వారు ఇప్పుడు షెడ్యూల్ చూస్తూ ఉంటే నాకు హార్డ్లీ ఐఎమ్ స్లీపింగ్ 1-2 hours. సో నాట్ ఈవెన్ 2-3 hours. సో ప్రజల మీద ప్రజలు చేరుకోవాలి అనే దృఢ సంకల్పంతో నేను ప్రజల దీవెనలే నన్ను నడిపిస్తున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఓకే కాకుంటే మీ పార్టీలో జాయిన్ అయినటువంటి రీసెంట్ లీడర్స్ దగ్గర నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది? వినోద్ రావు గారి పేరు కంటే ముందు స్పెక్యులేషన్స్ బోల్డ్ అని వినిపించాయి, ప్రాబబుల్స్ వీళ్ళే అయ్యి ఉంటారనేటువంటి లిస్టులు కూడా వచ్చాయి. కాబట్టి కోఆపరేషన్ ఎలా ఉంది? డెఫినెట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. ఈ 2 differences ఉన్నాయి. కుటుంబ పాలన వేరు, కుటుంబం లాంటిది వేరు. కుటుంబ పాలన అంటే తల్లి, కొడుకు, కూతురు ఢిల్లీలో, ఈడ 3 మినిస్టర్స్కి, ఒకరి భార్యకి ఎంపీ సీట్ కావాలని, ఒక తమ్ముడికి ఎంపీ సీట్ కావాలి, ఒక కొడుకు ఎంపీ సీట్ కావాలి, చివరికి ఓ వియంకుడికి ఎంపీ సీట్ వచ్చింది. కుటుంబ కలయిక అంటే కుటుంబం లాంటిది అంటే ప్రతి మెంబర్ కూడా వారికి మన సభ్యుడు ఒకడు, వారికి వస్తే నాకు వచ్చినంత ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కానీ, తండ్రులు కానీ, తాతలు కానీ, బాబాయిలు కానీ ఎవరు పొలిటీషియన్స్ కాదు. సో మాకు అట్లా ఆ సిస్టమ్ ఇక్కడ లేదు. ఎప్పుడైతే నాకు ఆ రోల్ ఇచ్చిండ్రో అందరూ కూడా ఎంపీ క్యాండిడేట్సే, అందరూ కూడా సహజం అభ్యర్థన చేసుకోవడం. నాలాగో 6 చేసుకున్నారు, మా వెంకట్రావు గారు కూడా చేసుకున్నారు, అట్లా చాలామంది చేసుకున్నారు. ఎవరికో ఒకరికి వస్తుంది కాబట్టి వారందరూ కూడా మళ్ళీ
ది ఎవరి పని వాళ్ళు దాంట్లో క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. కొందరు ప్రత్యక్షంగా చేస్తున్నారు, కొందరు పరోక్షంగా చేస్తున్నారు. బట్ అంతిమది భారతీయ జనతా పార్టీ ఆయన అభ్యర్థిని గెలిపించడం, అందరూ అదే చేస్తున్నారు. సో వినోద్ రావు గారి బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో తాతగారేమో భద్రాచలం టెంపుల్కి ట్రస్టీగా ఉన్నప్పటికీ కూడా ఒక స్పిరిచువల్ సైడ్ ఉంది, డివోషనల్ సైడ్ ఉంది. ఆ తర్వాత మీరు చేసేటువంటి సర్వీసెస్ ఇవన్నీ సోషల్ యాంగిల్లో ఇవన్నీ ఉన్నప్పుడు సడన్గా మీకు టికెట్ ఇచ్చారు, మిమ్మల్ని పొలిటీషియన్ అవ్వమన్నారు, ఆ తర్వాత కంటెస్ట్ చేయమన్నారు, క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఎలక్షన్లలో నిలబడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఎస్పెషల్లీ మీ ఫాదర్ నుంచి, మీ పిల్లల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అది ఎలా ఉంది అసలు? ఇప్పుడు మీరు చూస్తుంటే నాకు 2 బాబులు, ఇద్దరు కూడా నా క్యాంపెయిన్ మేనేజర్స్. నా వైఫ్ ఈజ్ మై స్టార్ క్యాంపెయినర్. సో తన నలుగురం కూడా మాకు నరేంద్ర మోడీ గారు మీద మాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు వారు కూడా నలుగురం కూడా, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీఆర్ వర్కింగ్ 15 to 16 hours a day. తన నా వైఫ్ ఇవాళ బర్త్డే అయినా కానీ మార్నింగ్ 6:37కి 4th division 5th division సెకండ్ టౌన్లో తన వెళ్ళిపోయి మొత్తం క్యాంపెయిన్ చేస్తుంది. మా బాబు ఈజ్ ISB గ్రాడ్యుయేట్. ఈ స్టడీడ్ ఇన్ ఆస్ట్రేలియా, వర్క్డ్ ఇన్ CBRE. Now he's మా ఆఫీస్ అంతా హీఈస్ లుకింగ్ అట్ అలాంగ్ విత్ పార్టీ లీడర్స్. అఫ్ కోర్స్ పార్టీ లీడర్స్ గల్లా సత్యనారాయణ గారు కానివ్వండి, కొత్తగూడెం రంగా కిరణ్ గారు కానివ్వండి, ఇంకా మా ఇప్పుడు కోఆర్డినేటర్ ఉన్నారు, సిస్టమ్ ఉంది, లీడర్స్ ఉన్నారు, ప్రభారీస్ ఉన్నారు. వీళ్ళందరి గైడెన్స్లో మేము నలుగురం కూడా మేము పనిచేస్తున్నాం, ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం. సో మీరు వినోద్ రావు గారు బీజేపీ కంటే కూడా మోర్ RSS. సో అక్కడ ఉన్నటువంటి రూట్స్ కావచ్చు, లేకుంటే మీకు ఉన్నటువంటి కంప్లీట్ స్ట్రెంగ్త్ అంతా RSS నుంచి ఉన్నప్పుడు, సో బీజేపీ వైపు నుంచి టాప్ హెడ్స్ అందరూ కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పబ్లిక్ ఓటర్స్ ఎట్లా చూస్తున్నారు? మా దగ్గర ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, అక్కడ పైన నేషనల్ లెవెల్లో ఆయనకు బాగా పేరుంది అనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్, ఇక్కడ 3 పార్టీలు అనవాడబుల్గా 3 పార్టీలు అయితే ఉన్నాయి కాబట్టి ఎలా చూస్తున్నారు దీన్ని? ప్రజలు చూసేది ఒకటే, నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు, వారు మాకు రామరాజ్యాన్ని తెప్పిస్తున్నారు, చూపిస్తున్నారు. వారు రిప్రజెంటేటివ్గా వినోద్ ఉన్నారు. కాబట్టి వినోద్ని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టే, వినోద్కి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే. దిస్ ఇస్ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. వారు నరేంద్ర మోడీ గారిని వారు మనసా వాచా కర్మ వారు నమ్మారు కాబట్టి వారు రిప్రజెంటేటివ్ కింద నాకు ఓటేస్తుంది. సో ఆప్కి బార్ 400 పార్ అనుకున్నప్పుడు ఆ 400లో ఖమ్మం కూడా ఉంది, ఖమ్మంలో కమలం వికసిస్తుంది. అవును, అంతేనా? అవునండి. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది, 100%. మీ క్యాడర్ దగ్గర నుంచి కూడా వచ్చింది, అండ్ పబ్లిక్ దగ్గర నుంచి వెన్ యు ఆర్ మీటింగ్ దెమ్ అదే వచ్చిందా? మీరు ఇప్పుడు మీరు నాతో పాటు మీరు వాళ్ళంతా తిరిగినందుకు చాలా సంతోషం. అండ్ ఇఫ్ యూ సీ ఇప్పుడు ఏదైతే ప్రజల ఎమోషన్స్ కానీ ఇట్ కాంట్ బి మార్ఫ్డ్. ఏదైతే ఇప్పుడు అమిత్ షా గారి మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అని తప్పు చేసింది, కానీ మీ కెమెరా వాళ్ళ ముఖాల మీద పెట్టినప్పుడు ఇట్ కాంట్ బి మార్ఫ్. దే ఆర్ ఒరిజినల్ రియాక్షన్స్ కదా. మీరు చూడండి ఇవాళ ఎంత ఎండ ఉంది, ఎంత ఉన్నా కానీ వారు నా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఎక్కడో వచ్చి నడిచి నా చేతులు కలిపి నన్ను బ్లెస్ చేసి, ఆ విధానం చూస్తే ప్రజలలో నరేంద్ర మోడీ గారు చాలా డీప్గా వెళ్ళిపోయిననేది నిదర్శనం మీకు కనపడుతుంటుంది. ఒక్కోసారి ఇవాళే నన్ను మొదటిసారి చూస్తుంటారు కొంతమంది, ఒక్కోసారి 5-6 సార్లు చూస్తుంటారు. దానికి భేదం లేదు. మొదటి అన్న నాకు తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు, ముస్లిం సోదరిమణులు మీరు చూస్తుంటే నిన్న ఒక మండలానికి వెళ్తే 100 సంవత్సరాల వృద్ధురాలు, నేను వినోద్ని కలవాలి అని చెప్పి అక్కడ క్రౌడ్లో అంతా ఆల్మోస్ట్ 2000 మంది ఉండే. 2000 మందిలో కూడా తన ప్రజెన్స్ నాకు తెలిపి నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చూపించి ఆమె కళ్ళల్లో ఆనందం ఆ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది. ఇట్స్ స్పాంటేనియస్. హౌ కెన్ ఏ 100-year-old ఉమెన్ బి అది దట్ ఈజ్ వాట్ ఈ కంట్రీని డ్రైవ్ చేస్తుంది. ఈ 400 సీట్లు రావడానికి కూడా కారణం ప్రజలలో గుండెలలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవరు ఏం చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఇప్పుడు నేను 3 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. నేను ఎటుపోయినా ఇవాళ కూడా 1000 మంది ఉన్నారు, మీరు చూసిండ్రు. అదే ఒక కాంగ్రెస్ క్యాండిడేటు ఇప్పుడు ఉన్న ఎంపీ గారు
అంత ప్రజలు ప్రజలలో వచ్చే పరిస్థితి నాకైతే కనపడట్లేదు, ఇంతవరకు అయితే రాలే. వారు ఎంతసేపు మీటింగ్స్ హాళ్ళల్లో పెట్టుకుంటున్నారు, ప్రజల మధ్యలో పెట్టుకోవట్లేదు. ప్రజలు ఈసారి ఒకటే అడగదలుచుకున్నారు. వారు వచ్చినప్పుడు వారు ప్రతిసారి నాకు చెప్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మా మధ్యలోకి వచ్చినప్పుడు మేము వారిని దగ్గర కూర్చొని మేము అడిగే ప్రశ్న ఒకటే, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి, మీరు మాకు 2,500 రూపాయలు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఏమైంది, తులం బంగారం ఇస్తా అన్నారు, ఏమైంది, 15,000 రైతుకి ఇస్తా అన్నారు, ఏమైంది, అవన్నీ మా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పదే మేము ఇక్కడ నుంచి కదలనీయమని వారు భీష్మించి కూర్చున్నారు. ఈ రేపో మాపో రఘురామరెడ్డి గారు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్ ఇదే, మీ గ్యారంటీల పరిస్థితి ఏంటి, మళ్ళీ మీరు ఏం మాయమాటలు చెప్పి మా ఓట్లు అడగడానికి వచ్చినని అడిగే సిచ్యువేషన్ ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి నేను వారు క్యాంపెయిన్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ డిక్లేర్ చేయలేదు. అంటే వారు ప్రజలు వాడుక భాషలలో చెయ్యికి ఓటేస్తే అది చెయ్యి చూపించింది, చెయ్యి ఇచ్చింది, కార్యం షెడ్యూల్ పోయింది. కాబట్టి వాళ్ళిద్దరు ప్రజలలో కనపడట్లేదు, పనిచేసే వాళ్ళు మీరే కాబట్టి మీరు మా ప్రజల్లో ఉన్నారు, మా గుండెల్లో ఉన్నారు అని చెప్తున్నారు. అయితే లాస్ట్ క్వశ్చన్, మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ, ఎందుకంటే ఇప్పటికి మనకి టైం చాలా చాలా తక్కువ ఉంది, హార్డ్లీ ఒక 10 days మాత్రమే కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీరు క్యాంపెయినింగ్ క్లోజింగ్ డేట్ని ఇవన్నీ కలుపుకుంటే. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఓటర్లకి చెప్పాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఒక మెసేజ్, ప్రాపర్ మెసేజ్ ఉండాలి. ఇప్పటిదాకా జరిగిన క్యాంపెయినింగ్ వేరుంటుంది, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగేటువంటి క్యాంపెయినింగ్ కావచ్చు, వాళ్ళని రీచ్ అవ్వడం విధానంలో కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే వారి ప్రధానమైన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. డబ్బులు కనుక మేము విరజిల్లితే ఓటరు మహాశయుడిని మోసం చేయొచ్చు, వారి ఓటు మనం కొనొచ్చు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ అదే డబ్బుతోటి మళ్ళీ వాళ్ళు కొనొచ్చు, మళ్ళీ వాళ్ళు మోసం చేయొచ్చు అనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ వారు కానీ బీఆర్ఎస్ వారు కానీ ఉన్నారు. బీజేపీ మాత్రం మా పార్టీ విధి విధానాలు, మేము ఏం చేశాము, ఏం చేయగలుగుతాం అని వారికి చెప్తున్న తరుణంలో వారికి ప్రజలకి మీరు డబ్బు ప్రలోభానికి కానీ తప్పుడు మాటలకి మీరు మోసపోవద్దు. మన కోసం ఈసారి పార్టీలకి అతీతంగా అక్కడ ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అవకాశాలు చాలా ఉన్నాయి. మన హాస్పిటల్స్, కాలేజెస్, పరిశ్రమలు, బోర్డ్స్, టెంపుల్స్ అన్నీ మనం డెవలప్ చేసుకోవచ్చు. అన్ని ఫండ్స్ అక్కడ ఉన్నాయి, అన్ని స్కీమ్స్ అక్కడ ఉన్నాయి, అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఖమ్మం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ ఇన్ ద కంట్రీ. అది దేవుడు ఇచ్చిన వరం. కాబట్టి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందాం. గత 10 సంవత్సరాల్లో కాని అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో మనం చేసుకుందాం. నరేంద్ర మోడీ గారి దృష్టి ఇక్కడ ఉంది. మన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిండ్రు, నిన్న నడ్డా గారు వచ్చిండ్రు. మన దీవెనలు, మీ దీవెనలు ఉంటే బహుశా నరేంద్ర మోడీ గారు కూడా రావచ్చు. సో వారి దృష్టి ఒకసారి దీని మీద పడితే గుజరాత్ ఏమైంది, కంట్రీ ఏమైంది, మరి మన ఖమ్మం కూడా అట్లా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మన కోసం, మన స్వార్థం కోసం, మన అభివృద్ధి కోసం, మన ధర్మం కోసం ఈసారి నరేంద్ర మోడీ గారికి మీరు దీవించాలి, నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారు గెలిచినట్టే. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ రావు గారు. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. అనేక సంవత్సరాలుగా పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థిగా మన నిర్మాణం పట్టణానికి విచ్చేసినారు. వారికి కమలంపూ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే వారు మీ అందరికీ, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి మరింత సేవ చేయడానికి నరేంద్ర మోడీ గారి యొక్క దూతగా అనేక రంగాల్లో అభివృద్ధి పదవులు నడిపిస్తారని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, ఎరుపాలెం పట్టణంలో కనీ విని ఎరుగని వినతిగా ఇంత భారీ ఎత్తున
జనసేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవ చేయడానికి మన నరేంద్ర మోడీ గారి దూత హనుమంతుడు పంపించిన దూత మన తాండ్ర వినోదరావు గారికి కలంపు గుర్తు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా 60 ఏళ్ళు మోసపూరిత వాగ్దానాలతో 60 సంవత్సరాలు కూడా ఏమి చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ అకౌంట్లో వేయటం లేదు. అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట గంటకొక మాట మాట్లాడుతున్నారు. మీ అందరికీ తెలుసు. కేసీఆర్ 1 అయితే కేసీఆర్ 2 అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడుకుంటూ పూటకొక మాట మాట్లాడుతున్నారు. మీ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొంగ అని బయటపడి మన ఫేక్ వీడియోలు ఏర్పరిచి అమిత్ షా గారిని బయటికి లాగాలని చూస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు దొంగని ఒక 5 సంవత్సరాల కిందనే ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు త్వరలో కూడా ఆయన జైలుకు పోబోతున్నాడు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మనందరినీ మభ్య పెట్టడానికి పూటకొక మాటలు మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి అమ్మలారా అక్కలారా. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చచ్చిపోయింది. ఐసీలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ ఐసీయూలో ఉన్నారు. ఖచ్చితంగా మనం బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, కాంగ్రెస్ కు ఓటేస్తే చెత్త కుప్పలు వేసినట్టే. వీళ్ళు ఎక్కడా ఏమీ చేయలేరు. మీరు ఒకటి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే కాంగ్రెస్ కి ఇక్కడ వాళ్ళు కొట్లాడుకొని పంచుకోవడానికి ఏ మంత్రిన్నాల్లో ఉంటాడో తెలియదు. మీరు ఒక్కసారి ఆలోచించి నరేంద్ర మోడీ గారు పంపించిన దూత వినోదరావు గారికి ఓటేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి భారత్ మాత. ఖమ్మంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మాన్యశ్రీ మందా కృష్ణమాది గారి యొక్క ఆదేశాల మేరకు మేము భారతీయ జనతా పార్టీకి ఖమ్మం జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు మద్దతు తెలియజేస్తున్నామనే అంశానికి వస్తే మా ఆకాంక్ష, మా కోరిక, మాకు రావాల్సిన వాటం ఆ మాటను విమర్శించి ఆ మాటను మర్చిపోయి మమ్మల్ని పక్కదో పట్టిస్తా ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల పోరాటంలో మా బిడ్డలు చనిపోయారు. ఈ 30 సంవత్సరాల పోరాటంలో మా బిడ్డలు జైలుకి వెళ్ళారు. ఈ 30 సంవత్సరాల పోరాటంలో మా బిడ్డలు ఎన్నో నిందలు పడ్డారు. ఈ 30 సంవత్సరాల పోరాటంలో రాజకీయ కుట్రలు కూడా మా మీద జరిగినాయి. ఇన్ని జరిగినా కూడా ఎక్కడ సన్నగిల్లకుండా మాన్యశ్రీ మందా కృష్ణమాది గారి సారథ్యంలో మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి ఈశ్వర మహాసభ అని హైదరాబాద్ లో జరిగితే ఆ సభకు రావడం జరిగింది. ఆ సభలో మందా కృష్ణమాది చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత ఆలస్యం చేయి కేంద్ర కేబినెట్ ద్వారా 5 కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 5 కమిటీ ద్వారా విచారణ జరిపించింది. ఇప్పుడు కేసు రిజర్వ్ అయిందనే విషయం కూడా మోసం చేశాయి. ఒక దేశ ప్రధాని ఒక దళిత బిడ్డను, ఒక మాదిగ బిడ్డను గుండె కద్దుకొని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనాభా ఎంతుంటే వాళ్ళ ఓటు అంత రావాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మాదిగ బిడ్డకు, ప్రతి ఎస్ఎస్సీ ఉపకులాల బిడ్డలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ప్రజాస్వామ్యంలో, ఈ రోజు దేశంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నో జటిలమైన సమస్యల పరిష్కారంలో నరేంద్ర మోడీ గారు ముందుండనే విషయం కూడా మీరు మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ప్రతి మాదిగ పల్లెకు, ప్రతి మాదిగ ఇంటికి వెళ్లి జరుగుతున్న పరిస్థితులు వివరించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నోటీసులు కూడా జారీ చేసిందనే విషయం కూడా మీరు మర్చిపోద్దని కోరుతా ఉన్నాం. ఈ రోజు కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అన్న తాండ్ర వినోదరావు గారికి మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించడంలో మాదిగగా మాదిగుప్పలాగా మనం ముందుండాలనే విషయం కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై మాదిగా, జై కృష్ణమాదిగా, జై నరేంద్ర మోడీ గారు. వినోదరావు మాట్లాడాల్సిందిగా కోరుతాం. రామ లక్ష్మణ జానకి జై బీజేపీ. ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఆడబిడ్డలకు, ప్రతి కార్యకర్తలకు పేరు పేరున తాండ్ర వినోదరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కలిసికట్టుగా సంఘటన చేసి ప్రతి బూత్ లో కూడా 370 అంటే
కాశ్మీర్ సమస్య పరిష్కరించాం కాబట్టి ప్రతి బూత్ లో లక్ష్యం పెట్టుకొని ప్రతి బూత్ అధ్యక్షుడు మన దగ్గర ఉన్నటువంటి 1000 ఓట్లకి ప్రతి ఒక్కరం కూడా బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా గెలిచాం. ఒకటి ఇందూరు, నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్, ఒకటి ఆదిలాబాదు. ఎందుకయ్యా చెప్తున్నానంటే చిన్న లాజిక్ ఉంది ఇక్కడే. భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు ఆ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ గెలిచింది కాబట్టి 2000 కోట్ల నిధులు తెచ్చుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గారు రైతులకు పసుపు బోర్డు తెచ్చి రైతుల కష్టాల కోసం రైతులు మధ్య దళారుల ద్వారా మోసపోతుంటే రైతులకు పసుపు బోర్డు ఉండాలని చెప్పి తెచ్చుకోగలిగాం. ఎందుకు? ఢిల్లీలో నరేంద్ర మోదీ, కరీంనగర్ సిటీలో కమలం పువ్వు, నిజామాబాద్ లో కమలం పువ్వు. అందుకోసంగా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో మన యొక్క నామ అంట. నామ ఎవరైనా ఎంతకాలం మీ ఆటలు ఈ గడ్డ మీద కాచాయ. మరి స్మార్ట్ సిటీగా స్మార్ట్ రైల్వే డెవలప్మెంట్ అమృత్ స్టేషన్ లో భాగంగా 26 కోట్లు నరేంద్ర మోడీ గారి ఆ గ్రామాలకు నరేంద్ర మోడీ గారి నిధులు వరదలా వస్తున్నాయి. ఉర్ధృతిలా వెల్లువై మరి ఉప్పంజలాగా వండుగా పనిచేసి ప్రతి బూత్ లో 370 మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి ఖమ్మం జిల్లా శాఖ భారత నాయకత్వం రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. ఎరుపాలెం గ్రామ ప్రజలందరికీ ఇంత ఎండలో కూడా మీరందరూ వచ్చి నన్ను దీవిస్తూ నరేంద్ర మోడీ గారిని దీవించినట్టే మీరు ఒకటి గమనించాలి. మీడియా మిత్రులు కానీ ఇక్కడున్న ప్రజల్ని ఎప్పుడు నీడలో ఉంచి నాయకులు ఎప్పుడు ఎండైనా పగలైనా నడి ఎండలో చెప్పిన వాడే నాయకుడు. అది యథా రాజా తదా ప్రజ. నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ ఎండనక వాననక ఉండి ప్రజలందరినీ నీడలలో ఉంచి చేసిన వాడే నిజమైన నాయకుడు. ఏసీ రూమ్లలో ఉండి ప్రజల మధ్యలో తిరగకుండా దొంగ చేతులు కలిపి వారి గుండెల్లో ఉన్న ప్రేమను పంచుకునేటోడే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి సైనికులు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ చూసినా వారు ఎంపీ అభ్యర్థి, వీరు ఎంపీ అభ్యర్థి, వీరు ఎంపీ అభ్యర్థి. మైక్ ఇస్తే అరగంట సేపు అభివృద్ధి గురించే చెప్తారు కానీ ఎక్కడ కూడా దొంగ వాగ్దానాలు కానీ దొంగ మాటలు కానీ చెప్పినారమ్మా. ఏదైతే జరుగుతున్నాయో ఇంకా 30 మందికి ఇచ్చిన ఇదే మాట, ఇదే బాట. ఇది మనకి కావాల్సింది మంచి మాటలు చెప్పి మంచి పనులు చేసేవాడు కావాలి కానీ దొంగ మాటలు చెప్పి కుటుంబం కోసం ఖజానాలు నింపుకొని మళ్ళా ఎలక్షన్ తర్వాత మీ కంటి కనపడిపోకుండా దొంగ వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలను ఇచ్చి 60 గ్యారంటీలను ఇచ్చి మీకు అది తెస్తాం ఇది తెస్తామని మోసం చేస్తాం. మిమ్మల్ని నమ్మొద్దు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని మీ దీవెనలు తీసుకున్నారు, అఖండ మెజార్టీతో గెలిచింది, అది వాస్తవం. మరి వారు చెప్పిన ఏమన్నా అయినాయమ్మా? 2500 ఇస్తాన్నారు, ఇచ్చిందామా? రైతులకు 15,000 ఇస్తాన్నారు, ఇచ్చిందా? రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఉన్నా కూడా మీకు తెచ్చిచ్చిందా? మరి ఎన్నో 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 చెప్పారు. తెలంగాణ ఉన్నారు, ఇచ్చిందా? ఈసారి మళ్ళీ వాళ్ళు రావడానికి రెడీ అయినరు. కొత్త అబద్ధాలతో వస్తున్నారు మీ దగ్గరికి, తస్మాత్ జాగ్రత్త. ఈసారి వాడు మీ దగ్గరికి వస్తే మీరు పిలవండి, ప్రేమతో పిలవండి, అడగండి, కూర్చోబెట్టుకోండి. అయ్యా మీ 6 గ్యారంటీల పరిస్థితి ఏంటి? మరి ఇంకా కొత్త అబద్ధాలు చెప్పండి, మేము వింటాం, మాకు కూడా టైంపాస్ కావాలని అని ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి వారికి బుద్ధి చెప్పి పంపించండి. ఇంకొకసారి వారిని ఇట్లాంటి అబద్ధాల జోలికి మిమ్మల్ని మభ్యపెట్టొద్దని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశం ఇంత సురక్షితంగా ఉంది అంటే నరేంద్ర మోడీ గారి పాలన వల్ల. మనం ఇక్కడ ఇంత మంచిగా శాంతంగా ప్రశాంతంగా అన్ని మతస్థులతోటి సోదరులు ముస్లిం సోదరుమణులు అన్ని మతస్థులు హిందువులు క్రైస్తవులు ఇక్కడ ఉండి మన అభివృద్ధి కోసం మనం ఇక్కడ ఉన్నామా లేదా? అంతేగాని ఏదో మాయమాటల కోసం కాదు. దేశం ఇంత సురక్షితంగా ఉంది, చైనా పాకిస్తాన్ ని వణికిస్తున్నాం అంటే అది మన నరేంద్ర మోడీ గారి వల్ల. కశ్మీర్ సమస్య తీరిందంటే నరేంద్ర మోడీ గారి వల్ల. ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అంటే నరేంద్ర మోడీ గారి వల్ల. భారతదేశంలో కూడా అన్ని ప్రదేశాలు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటే మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? మరి గత 10 సంవత్సరాలలో వ్యవసాయం ఇక్కడ ఎక్కువ. వ్యవసాయం గురించి ఏదన్నా పరిశ్రమ స్థాపించిందా? ఇక్కడ గిడ్డంగులు ఏమైనా ఇచ్చిందా? స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇచ్చిందా? రైతు కూలీలు
ఏమైనా చేసే ఇండస్ట్రీస్ అని ఇచ్చిందా? రైతులకి ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మిరప, కాటన్ ఇట్లాంటి ఏమన్నా బాగు చేసుకోవడానికి పరిశ్రమలు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ వచ్చిందా? వ్యవసాయం లేదు. పోనీ అన్ని ఉపాధి ఐటీ రంగం కానీ మన తమ్ముళ్ళు కొడుకులు మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు, చాలా చైతన్యవంతులు. మరి వాళ్ళు పక్క ఊర్లోకి ఎక్కడెక్కడికో చేస్తున్నారు కానీ మరి అదే ఉద్యోగం ఇక్కడికి రావట్లేదు కదా. ఎక్కడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పనిచేసేదే కదా. మరి మన ఇంటి నుంచి పనిచేసే మార్గం కానీ ఏమన్నా ఇక్కడ స్పెషల్ జోన్లు కానీ ఏమైనా ఇచ్చిండ్రా? అది లేదు. పోనీ విద్యకు వద్దాం. మరి మనకి కాలేజీలు కానీ పాఠశాలలు కానీ యూనివర్సిటీస్ కానీ మీకోసం స్పెషల్ ఏమన్నా మహిళలు కానీ ఏమన్నా ఇచ్చిందా? బోలెడు ఉన్నాయి సెంట్రల్లో, ఒక్కటి తెచ్చిన పాప లేదు. అది అయిపోయింది. మరి విద్య మనకు కావాల్సింది, మీకు కావాల్సింది ఏంటమ్మా? మంచి వైద్య సదుపాయాలు. మరి ఇక్కడ మండలానికి ఒకటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రభుత్వ వైద్యశాలను మంచిది వచ్చిందా? పోనీ ఉన్నదాన్ని ఏమైనా పెంచిందా? మరి ఎక్కడ ఏం చేస్తారు? ఏం ముఖం పెట్టుకొని మీ దగ్గరకు వస్తారో మీరే ఆలోచించుకోండి. మళ్ళీ ఇప్పుడు అంటున్నట రిజర్వేషన్లు ఎత్తేస్తారంట. అంటే ఒక అబద్ధాలు అయిపోయినాయి, దాన్ని గ్యారంటీలు అయిపోయినాయి. ఇంకా గ్యారంటీలు జోలికి పోరు ఇప్పుడు వాళ్ళు, అసలు మీ దగ్గరికే రారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీ ఈ రిజర్వేషన్ తీసేస్తా అంటారు. ఎవరైనా రిజర్వేషన్ తీసేస్తారమ్మా? వారేమో బీద బడుగు వాళ్ళని రాష్ట్రపతి చేస్తా ఉంటే, ఒక ఎస్టీ మహిళని రాష్ట్రపతి చేస్తా ఉంటే, ఒక ఎస్సీ వారిని రాష్ట్రపతి చేసిన వారు అటు చూస్తూ ఉంటే, వారు ఒక బీసీ ఉండి ఛాయ వల్ల ఉండి వారు దేశాన్ని ఎట్లా సురక్షితంగా చేయాలి, దేశాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి, మీకు 400 సీట్లు ఇస్తే మేము ఇంకా చేస్తాం వారంటా ఉంటే, దొంగ వీడియోలు పెట్టి ఏదో అమిత్ షా గారు వీడియో పెట్టి రిజర్వేషన్ తీసేస్తా అంటే మోసగాలు సేమ్, మాటలే మారుతున్నాయి. వాళ్ళని ఈసారి మీరు నమ్మకండి. మనం అభివృద్ధి చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలనేది మీకు నరేంద్ర మోడీ గారికి మీకు ఎందుకు ఓటేయాలి? నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే మన గ్రామాలు బాగుపడతాయి. వారు ఇవ్వడానికి అక్కడ రెడీ ఉన్నారు. మనం పరిశ్రమలు తెచ్చుకోవచ్చు, హాస్పిటల్ తెచ్చుకోవచ్చు. ఇందాక మా సోదరుడు అన్నట్టు ఎక్కడైతే ఎంపీ సీట్లు వచ్చిందో 1000-2000 కోట్లు 3000 కోట్లు వస్తున్నాయి. మరి మనం ఏం పాపం చేసినాం? ఈ పాలిటిక్స్ కి రాజకీయాలకి సంబంధం లేదు. మీ ఇల్లు బాగు చేసుకోవడానికి మీరు ఏమన్నా చేస్తారా? మీ ఇంట్లో కొడుకు ఎమ్మెల్యేనో ఎంపీఓ పంచాయత్ ప్రెసిడెంట్ అయితే మీరు ఒప్పుకుంటారా లేదా? మన ఊరు బాగుపడుతుందా లేదా? మీ గడ్డ బిడ్డ నేను, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని నేను. అశ్వారావుపేట మా ఊరు, అక్కడ మా ఇల్లు ఉంది. అక్కడ నేను కూడా ఓ వ్యవసాయ బిడ్డనేమ్మా. నాకు కూడా నేను రైతు బిడ్డనే. మా పొలాలు ఇక్కడే ఉన్నాయి, మా వ్యవసాయం ఇక్కడే ఉంది, మా మనుషులు ఇక్కడే ఉన్నారు, మా తాతలు ఇక్కడే ఉన్నారు, నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. మీరు గట్టిగా అరగంటలో మా ఇంట్లో ఉంటారు. అక్కడి నుంచే నేను పట్టణాల జోలికి పోను, గ్రామాల్లో ఉండి నేను నా పని నిర్వహిస్తా, మీ మధ్యలో ఉంటా, మీ చుట్టూ తిరుగుతా, మీకు ఏ అవసరాలు ఉన్నా నేను చూసుకుంటా. ఇక్కడ మీ బిడ్డగా, ఈ గడ్డ బిడ్డగా నన్ను మీరు దీవించండి, ఢిల్లీ పంపించండి. అక్కడ వారిచ్చే పథకాలను ఇక్కడికి తీసుకొస్తూ, ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చుకుంటూ, ఇక్కడ ఉన్న అవకాశాలని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం మంచి ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు, హాస్పిటల్ తెచ్చుకోవచ్చు, మన జీవితాన్ని మనం బాగు చేయించవచ్చు. అంతే. ఎవరి కోసం, ఏ దళారి గురించి మీరు మోసపోకండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ మనవి, మీ జీతాలు రావట్లేదు, అన్ని ఉన్న బకాయిలు రావట్లేదు. అప్పుడే ఈ సంస్థ అయితే ఇంకా రాను ఎట్లుంటది? ఈసారి మన అభివృద్ధి మనదే. 600 కళ మన నెరవేరిందా లేదా? భద్రాచలం ఉంది, దక్షిణ అయోధ్య అనుకుంటున్నాం మనం. మరి అది చేసుకుందామా లేదా? అనుకోవడమేనా? చేసుకుందామా? 1000 కోట్ల నిధులు ఉన్నాయి అక్కడ చేసేటానికి. అక్కడ ఒక మనిషి కావాలి. మీ బిడ్డ కింద నన్ను పంపియండి, తీసుకొచ్చే బాధ్యత నాది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. మూడోసారి ఇక్కడ ఉన్న డప్పు సోదరులు, ముస్లిం మహిళలు, మన మహిళలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, తాతయ్యలు, ప్రత్యేకంగా మీడియా మిత్రులు, నా వెంట నీడలాగా తిరుగుతున్న ఎంఆర్పిఎస్ సోదరులు, మీరు మీ విజయం నా విజయం మీదే, మీ సమస్యలు నావే, మన అభివృద్ధి మీరే. మీ వల్లనే, మీడియా వల్లనే మనం ఈరోజు విజయం సాధిస్తున్నాం. ఇంకొకటి, రైతు సోదరులకు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి.
ఉపాధి హామీ 200 నుంచి 300 పెంచింది నరేంద్ర మోడీ గారే. ఉచిత బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారే. 2020 సంవత్సరం వరకు ఉచిత బియ్యం ఇచ్చేది మోడీ గారే. కరోనా టైంలో మనకి దేశం అంతా ఆదుకున్నది నరేంద్ర మోడీ గారే. ప్రపంచానికి కూడా పంపించింది నరేంద్ర మోడీ గారే. మీ ఇంటింటికి బియ్యం పంపించింది నరేంద్ర మోడీ గారే. ఎండనగా వాననగా పనిచేసేది నరేంద్ర మోడీ గారే. వారి దూతగా నేను కూడా చేస్తా. ఎండలో ఇంతకంటే ఎక్కువ ఎండున్నా సరే మళ్ళీ వస్తాం మీకోసం పని చేస్తా. జై శ్రీరామ్.